మూవీ చాలా బాగుంది. మూవీ చెప్పాలంటే అనగా ఒక రాజు ఇంకా చెప్పాలంటే అప్పట్లో దట్ సినిమా వచ్చింది కదా ముగ్గురు హీరోలతోటి. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టినా జాతిరత్నాల్లో అప్పుడు ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసిండో హీరో గారు. ఈ సినిమాలో కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి పబ్లిక్కి ఏం కావాలి, ఎట్లా కామెడీ అనేది ఈ హీరో తోటి చూసుకోవచ్చు. అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అనగనగా ఒక రోజు ఎందుకంటే ఈ సంక్రాంతికి మంచిగా ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా ఇట్టు కొట్టింది, రవితేజది యావరేజ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అనగానే ఒక రోజు మంచి బ్లాక్ బస్టర్లో పడ్డది. మంచిగా ఉంది సినిమా, ఎంటర్టైన్మెంట్ ఉన్నది. పబ్లిక్ ఆడియన్స్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసిపోతారు. కామెడీ మాత్రం మస్తు పెట్టిందన్న. కామెడీ మాత్రం కామెడీ మాత్రం చూసినా కొద్ది మళ్ళీ అనిపిస్తుంది. అంత బాగా పెట్టింది కామెడీ. లవ్ స్టోరీ కూడా బాగుంది, సూపర్ పెట్టింది లవ్ స్టోరీ. ఒకటే చెప్తున్నా, ఈ సినిమా సంక్రాంతికి మళ్ళా ఒక 4th ప్లేస్ లో పడుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఒకటే మొక్కన మాటల్లో సినిమా బ్లాక్ బస్టర్, బొమ్మ అదిరింది, సూపర్. ఎక్కడ కూడా కామెడీ లెవెల్ ఎక్కడ తగ్గదంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ 5 seconds కి ఒక ఎలివేషన్ అనేది కొంచెం అంటే కామెడీ పరంగా ఎలివేషన్లు వస్తుంటాయి. బట్ అనగనగా ఒక ఊర్లో ఒక రాజు కొడుకు, ఒక రాజు మనవడు, ఆ రాజుకి పెళ్లి కోసం పిల్లనెత్తికి ప్రాసెస్ సినిమా అంతా కూడా అన్నమాట. సింపుల్ స్టోరీనే, కాకపోతే ఏంటంటే తీసే విధానం స్క్రీన్ ప్లే కామెడీ అయితే మాత్రం ఎక్కడ తగ్గనివ్వలేదు. మనకి జాతిరత్నం ఎంతైతే ఎంటర్టైన్మెంట్ చేస్తుందో అలాగే ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైన్మెంట్ చేస్తే. అలాగే మీనాక్షి చౌదరి గారు యాక్టింగ్ కూడా, సో ఆవిడ కూడా కామెడీ చేస్తే సినిమాలో. కొన్ని డైలాగ్స్ అయితే క్రోర్స్ అనమాట. కొన్ని డైలాగులు మనం మీమ్స్ కూడా వాడేస్తాం అనమాట. అంత బాగుంది. సో ఓవరాల్ యూత్ కి కావాల్సిన సెన్సేషన్ యూత్ఫుల్ స్టార్ అనమాట మన నవీన్ పోలిశెట్టి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎక్కడ కూడా అనగానగా ఒక రాజు కాదు, అనగానగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ రాజు వచ్చాడు సినిమాకి చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఇంక మ్యూజిక్ కానీ, అల్లర కానీ, కామెడీ కానీ, ఇంకా అల్లర గోల సీట్లో కూర్చునేంత సేపు ఈ నవ్వుకుంటూనే ఉంటాం అనమాట. సో నా వరకు అయితే మాత్రం సూపర్. ఇస్తలేనా ఇప్పటి వరకు చూసుకుంటే సంక్రాంతి విన్నర్ మన అనగనగా రాజు అన్న. చాలా క్లీన్ కట్ బ్లాక్ బస్టర్ అనమాట. గత సినిమాలతో సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే క్లీన్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ పోస్టర్ మీద వేసుకుంటాం. కానీ ఒక ఆడియన్ నోట్ అంటే క్లీన్ గా సింగిల్ హ్యాండ్ గా యూనివర్సిటీ గా బ్లాక్ బస్టర్ చెప్పుకోవాల్సింది అనగానే ఒక రాజు. నవీన్ పోలిశెట్టి సంవత్సరం కదా 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా పర్లేదు, ఇలాంటి సినిమాలు మాత్రం తీయాలి. ఎందుకంటే ఫస్ట్ నేను ఈ మూవీ హిట్ అవుతుందని ప్రీవియస్ డేనే చెప్పాను. ఏ రోజు అయితే మనము చిరంజీవి మూవీ చూసినప్పుడే చెప్తున్నా ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని తెలుసు. లైక్ ఆ యాక్టింగ్ కానీ ఆ డైలాగ్స్, నేను ట్రైలర్ చూస్తే మూవీ గురించి చెప్పగలుగుతా. సో నేను డిసప్పాయింట్ కాలేదు, నేను ఎక్స్పెక్టేషన్లకి రీచ్ అయిండు. చాలా బాగుంది మూవీ, యాక్టింగ్ బాగుంది, స్టైల్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. పంచ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఒక్కసారి చూస్తే పంచ్ డైలాగ్స్ రావు, చెప్దామంటే ఇంకోసారి చూడాల్సి వస్తుంది. సో మూవీ ఓవరాల్ సూపర్.